ఒకటే కాకపోతే 2 టేకులు తీసుకున్నాను. తీసుకోవచ్చు కదా అన్నట్టు అంత ఇంగ్లీష్ సినిమా. ఈ సంక్రాంతికి యాక్చువల్లీ మా కాక పెళ్లి ఎపిసోడ్ 2 రిలీజ్ కావాల్సింది ఉండే, కాలేదు. కానీ సంక్రాంతికి ఏదో ఒక వీడియో మా దాని నుంచి రావాలి అని చాలా మంది అడిగిరు కూడా. అందుకని ఇదొక చిట్ చాట్ లాగా అందరం గ్రూపు ఇక మెయిన్గా మధ్యలో మా కాకను కూర్చుండ పెట్టినాము. కాక నువ్వు మన ఇది ఫస్ట్ ఎపిసోడ్ తీసినప్పుడు నీకు ఫస్ట్ చెప్పినప్పుడు తీసేది అన్నప్పుడు నీకు ఏమనిపించింది? బాగా తీస్తే మంచిగా ప్రజలకు పోతే మంచిగా ప్రజలకు మన పొలిటీషియన్ ఎట్లా అనిపించింది? పొగుడు వద్దు, మన పొగుడు ఎక్కువద్దు అనిపించింది ఫీలింగ్, అంతే. మనం డిస్కషన్ అంతే. మంచిగా ఆడితే మంచిగా అవకాశాలు వస్తాయి మంచిగా. మరి ఇప్పుడు ఇది మన వెబ్ సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నాం, మరి ప్రజలకి ఎల్లుడు అది ఇది అని అంటున్నాం, మరి పోతా అంటారు అట్లా? పోతా అంటే అందరు పబ్లిక్ మీద ఆధారపడి ఉంటే మనం చేసేదాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం కష్టపడ్డాం అంత పూర్తి డెడికేషన్ ఇచ్చినాం కూడా వస్తుండు. అది మనం చేసిన దాని మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రజల మీద కూడా ఆధారపడి తప్పకుండా మా కాక కోసం ప్రజలను నిర్మలై గుర్తు చేస్తున్నాడు. ఫస్ట్ బాగా డెడికేషన్ ఇచ్చిండు, బాగా కష్టపడ్డాడు. చింపుకుండా టేకులు తీసుకుంటా అంటే అన్ని టేకులు తీసుకుంటాడు. కాకపోతే మంచిగా రావాలి, హిట్ కావాలి. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ హిట్ కావాలని చెప్పేసి చాలా కష్టపడ్డాము. టేకుల గురించి మంచిగా రావాలని ఒకటే కాకపోతే 2 టేకులు తీసుకున్నాం. అది శ్రీనివాస్ బూరుగుపల్లి ఫ్రమ్ కలర్ బ్రెయిన్స్. మీరు ఒక పేరు ఇట్లా ఊరికే మన కొత్త ఇదిగా సార్ పేరు. నా పేరు శేఖర్ గౌడ్. ఇందులో క్యారెక్టర్ సర్పంచ్. నేను ముందే ఇన్వాల్వ్ అవుతున్నా. ఐఎమ్ భాగ్యోదయ్. దట్స్ ఇట్. నరసింహులు. నేను ఇందా కాకా క్యారెక్టర్ పెళ్లి కొడుకు గురించి లేరు ఇప్పుడు. నేను క్యారెక్టర్ కాకా గురించి చేసిన అంతే. నా పేరు నరసింహులు. మై నేమ్ ఇస్ నీరజ్. మా కాకేతాడు. వెంకీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్నట్టు ఎక్కువ చాలా కష్టపడ్డాడు. మా కంట్లల్లో అన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది రీల్స్ చేస్తారు. ఇప్పుడు రీల్స్ అనేది బాగా చేస్తారు. అంటే రీల్స్ అనేటివి అంటే అందరికి ఇది కాక కానీ కాదు, రీల్స్ చేస్తారు. అంటే రీచింగ్ అనేది రీల్స్ తోటి బాగా ఎక్కువ ఉంటుంది. మేము కూడా యాక్చువల్లీ కాక పెళ్లికి అన్నప్పుడు మేము భాగ్యోదయ్ నీరజు మేము చాలా తీసినాం. మా దాంట్లో చూస్తే మా పన్ను బాగుంటది, కామెడీ అన్ని మంచిగా ఉంటాయి. అంటే రీచింగ్ అనేది వ్యూస్ అనేది ఎక్కువ పోలేవు. అయిన వాళ్ళు దగ్గరికి అంటే రీచ్ అయిన వాళ్ళు అందరూ అయితే మంచిగా అప్రిషియేట్ అయితే చేసారు మొత్తం. అంటే ఈ మధ్య రీల్స్ తీస్తారు కదా. ఇప్పుడు మనది ఏంది వెబ్ సిరీస్ మొదలు పెట్టినాం. మరి ఇప్పుడు వెబ్ సిరీస్ అనేది అంత మందికి వెళ్తుంది అనుకుంటుర్రా, వెళ్ళదా, ఎట్లా అనుకుంటారు అభిప్రాయం? వెళ్తుంది. ఫస్ట్ ఎపిసోడ్కే మంచిగానే వచ్చేసింది. రైట్. ఇప్పుడు మళ్ళా ఇంకా సెకండ్ ఎపిసోడ్ చాలా అవుతుంది కదా. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్ గురించి అడుగుతారు అంటే అంత పూర్తి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది చూసే మనకు కూడా అవకాశాలు వస్తే మేము కూడా వచ్చినాం. సెకండ్ పార్ట్ లో వచ్చాను. చాలా ఫన్ ఉన్నది. ఇంకా ఇంకేమన్నా చెప్తే ఎప్పుడు మీ నుంచిగా ఇది ఓన్లీ చిట్ చాట్. మీకేమన్నా యాక్చువల్లీ ఎపిసోడ్ 1 లో నేను ఈ సెకండ్ ఎపిసోడ్ ఇది దాంట్లో నేను యాక్ట్ చేశాను. ఇక ఎట్లా ఉందో మీరే చెప్పాలి చూసి. కాక పెళ్లి చేసినాం. కాకని మొన్ననే హనీమూన్ పోయొచ్చి చెప్పిన. ఇంతకుముందు రాగానే ఆడిపోయినామంటే మొన్ననే పెళ్లి చేస్తే కదా, మొన్ననే హనీమూన్ పోయొచ్చిన ఉంటే అని చెప్పిన. అది విషయం. కషి మీద ఉన్న కాక
యాక్చువల్లీ నా కాక ఇట్లా నర్సింగ్ ఎప్పుడైనా షూటింగ్ అయినా ఎప్పుడైనా ఇట్లానే ఫన్ జనరేట్ అయితేనే ఉంటది కదా ఇక. అందరు టీమ్ Almost. మెంబర్స్ అందరం ఒకేలా ఇట్లే ఫన్ గానే నడుస్తుంటది. మళ్ళీ యాక్షన్ రావాలంటే దాన్ని మనం ఒకటే సెకండ్ ఇట్లా వచ్చేసేయాలి. ఆ, అంతే ఇక. కామెడీ మొత్తం ఇక నామినే గట్టిగానే కథం. నామినే వేస్తారు పంచులు మొత్తం ఎటు తిరిగి గుండంలో చుట్టూ తిరిగి గుండంలోకి వస్తారు. రాస్తారు, మళ్ళా ఇక అంతే. అందుకే అన్న ట్విస్ట్లు చెప్పాము, మళ్ళా ఊళ్ళకి వస్తుంది, వైట్ సైడ్ తిరుగుతుంది ఎటు కథ అని తిరిగినా చెప్పలేము. ఇంటికి వస్తుంది మళ్ళా. అదే అదే. చూస్తాను తెలుస్తుంది. చూడకుండా కాక ఆ? చూడండి మంచిగా ఆదరించండి. ఆ, కాక ఇప్పుడు ఆయన 2010 అనుకుంటా నేను 9 అట్లా ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ ట్రై చేద్దామని పోయినా కానీ కొద్దిగా ఇక్కడ వర్కౌట్ కాలేదు. వాతావరణం బట్టి కొద్దిగా చెప్పు ఏమన్నా చెప్తే ఇక్కడ అర్థం వాతావరణం బట్టి ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఇంటి పరిస్థితులు బాగాలేదు, ఇంటికి వచ్చేసిన అది విషయం. లేకుంటే అప్పుడు జబర్దస్త్ లేకుండే ఏం లేకుండే, మనం ఇట్లా పోయి పోగానే రాయమాట మస్తు మంది ఏమన్నా వస్తుండే. కానీ ఇంటికాడ వాతావరణం ఫ్యామిలీ సంపూర్ణేష్ బాబు తోటి కూడా నేను చేసిన. సేమ్ ఇద్దరు వీళ్ళు ఒకటే. 24 నాడు సంపూర్ణేష్ బాబు వచ్చిండట. సేమ్ ఉండే అప్పుడు. ఒకటి మా దోస్తు మళ్ళీ యాక్చువల్ గా అది ఆడియో ఫంక్షన్ మూవీ ఉండే ఒకటి ఐపీఎస్ ఆపరేషన్ ఐపీఎస్ ఆపరేషన్ ఐపీఎస్ ఇప్పుడు అట్లా కూడా అందులో కూడా చేసిన. చేసిర్రు. మళ్ళా అరుంధతి అమ్మలో చేసిన, ఇంకా మొన్న హనుమాన్లో చేసిన, డిఆర్ హుమాలో చేసిన, ఇంకా ఇప్పుడు ఇది ఒకటి సిరినపల్లి సంస్థానంలో చేసిన, దక్కన్ సర్కార్లో చేసిన, ఇంకా మొన్న సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కాక నీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏదన్నా? మాదే మళ్ళీ వేరే job. మాదే మళ్ళీ వేరే job. అవునా తెలుసే కానీ. పెళ్లి కూతురు episode బాగా ఊరికే నేనే ఎక్కువ షార్ట్ ఫిల్మ్ మంచి నాకు ఇది- చుట్టూ తిరుగుతుంది. కాదు, ఆ, ఇది మామూలు వాళ్ళకు కూడా ఊరికే అన్నాం అన్నట్టు. ఆ. వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు ఎట్లయినా మాదే చెప్తావు, ఎందుకంటే మాతో ఉన్నావు కాబట్టి. వేరే దగ్గర ఉంటే వేరే దగ్గర ఉంటే వేరే చెప్తాడు. అందుకని నేను అంతే మా- చెప్తున్నా. నాదే మనసులోనే ఇందులోనే చెప్పు, మనసులోనే మొత్తం చెప్పాలి. కథ అంతా నా చుట్టూ తిరిగేపటికి నాదే ఇంట్లోనే ఇదే బాగుంది. మెయిన్ రోడ్ మెయిన్ రోలు పెళ్లి చూడబట్టి మా కొడుకు లెంకి వాళ్ళకి పెళ్లి చేస్తా బాధ్యత. ఇక మా డాక్టర్ నేను చూడడానికి వచ్చిన చేయడానికి రాలేను. సర్పంచ్ అయితే మా తమ్ముడు సర్పంచ్ అయితే ఇక నాకు తమ్ముడు డాక్టర్ సర్పంచ్. తమ్ముడే కదా సర్పంచ్. అదే అది లెంకి ఇంకా దక్కం చేయాల్సింది చేసేసి చేసాము అనిమునికి పోయినాం. ఇక నువ్వు మళ్ళా ట్విస్ట్లు అనుకుంటే అవి కూడా ఇక నువ్వు అది చెప్పకి అంత ఇంకా పొడుగు చేయాలి. ఇక అంతే. మనం వీడియో చెప్పేది గట్లే మళ్ళీ అంత ట్విస్ట్లు అంటే ఇంకా ఏదో ఉంటాయి అనుకుంటే మనం ఏదైనా సరే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని పోతే ఖచ్చితంగా తగ్గుతుంది. సరే చిన్న ఏమన్నా సినిమా గేమ్ బాగుంది. స్టార్ట్ చేసేద్దాం మరి అప్పటి చేద్దామా? ఫస్ట్ కాక డాన్స్ మెచ్చుకోవాలి. అన్ని రివీల్ చేయొద్దు. ఒకటే చెప్తా, twist లు ఉన్నాయి కదా, twist లు ఉన్నాయి, twist లు చూడాలి. అది చూస్తే సెకండ్ లా ఈ ట్విస్ట్ ఉందని తెలియదు వాళ్ళకి. అట్లా చెప్పేసి. ఇక మా దాంట్లో ఇక మొదటికెళ్ళి ఉన్నది అని అంటే భాగ్యోదయ్, మళ్ళీ నీరజు, ఇంకా మా దాంట్లో ఉండే చందు ఉండే, రఘు, రాము, గుర్తుకొస్తలే, అంజను, వీళ్ళందరూ చాలా మంది అన్నిట్లా బాగా సపోర్ట్ చేసారు. కానీ మా చేసే ప్రయత్నం మాత్రం మేము ఇక్కడికి వచ్చినప్పుడు అంటే షూట్లకు వచ్చినంటే 100% అందరూ ఎవ్రీథింగ్ అందరూ 100% Efforts compulsory పెడతాం ఇక. Efforts అనేది compulsory పెడతాం. అట్లా ఎవరికి ఏదో ఇప్పుడు ఎవరెవరు చిన్న చిన్న అందరం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటాం. ఇప్పుడు ఇలా చిట్టీలు ఉన్నాయి ఏంటంటే ఇలా మూవీ నేమ్స్ ఉన్నాయి. మూవీ నేమ్స్ ఒక చిట్టి ఒకరు తీసుకుంటారు. మాకు కూడా తెలియదు అంటే సర్ప్రైజ్ ఈ నేమ్స్ మాత్రం వాళ్ళకి తెలియదు. నాకు ఒక్కడికి ఏమో పొద్దున ఇది పైనకి రాగానే షూటింగ్ జరిగి ఏదో కనబడుతున్నాయి, చూసి ఏదో ఉన్నట్టుంది ఏం తెలియదు, ఏం తెలిసిందో ఆ సినిమా అది చెప్పాలి. మీరు ఏమేమి చేసుకుంటారు ఇది నాకు ఒక్కడికి తెలుసు, నేను చేసిన కాబట్టి మొత్తం వీళ్ళకి ఎవరికి రైటర్ తెలియదు. మొత్తం తననే రైటర్ కథ మొత్తం మా సినిమానే. చెప్పి ఇంకా ఇంకేమన్నా మళ్ళీ నాగార్జున గారు కాదే మొత్తం తననే మొత్తం రైటింగ్ మొత్తం ఓకే, ఓకే. మనము సక్సెస్ అయిన తర్వాత అన్ని చెప్పుకోవాలి దీంట్లో. ఇంకా నేను షాను మర్చిపోయినా. అందుకే చెప్పు అన్న పేర్లు గుర్తుకురావు. ఇంకా షాను బెస్ట్ రోల్ అందుకే వీళ్ళకి చిట్టి ఇది ఆ మూవీ నేమ్ ఏది ఉందో అదొకసారి కెమెరాకి ఇట్లా చూపెట్టి దాని తిరిగా ఒకళ్ళు యాక్టివ్ అయ్యారు ఏరాను ఒకళ్ళు. నేను చెప్తా ఒకళ్ళు యాక్టివ్ అయ్యారు. తీసిన వాళ్ళు చూపించి మీ దగ్గరనే పెట్టుకొని
యాక్ట్ చేయరు, దానికి తగ్గట్టుగా ముందట్టున్న వాళ్ళు అది చెప్పాలి. ఓకేనా? రెడీ? చెప్పకపోతే రైట్, కరెక్ట్. చెప్పకపోతే పనిష్మెంట్ ఏంటంటే ఓ బోర్డు ఉంది, వైట్ బోర్డు. ఆ వైట్ బోర్డు మీద మేము ఒకటి చెప్తాం, ఏదో యానిమల్ నేమా ఏదైనా సంథింగ్ చెప్తాము, అదే ఆడ పోయి డ్రా చేయాలి. డ్రా చేయలేము అనుకో, అట్లా కూడా కాలేదు, ఇంకా బాగా తిక్కమక్క చేసిన అనుకో, అది లేకపోతే ఇంకా వేరే పనిష్మెంట్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ జర ఫేస్ చేయాలి. ఫేస్ చేయాలి. నేను అబ్బాయి ఏంటంటే టైట్ ఉంటుంది. చెప్పని వాళ్ళంటే మన చెప్పనోళ్ళు, లేకపోతే ఆయన యాక్టింగ్ సరిగ్గా చేయలేడు అనుకో, అట్లా. ఫస్ట్ నీతోటి బాగా చప్పట్లు చెప్పట్లు. చిరంజీవి మాట్లాడకు, మాట్లాడుతుంటే నేను చెప్తాను నీదేమన్నా ఉంటే. చెప్పే పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ చేస్తుండు, యాక్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ చేస్తుండు. పనిష్మెంట్ కాక పనిష్మెంట్ మహేష్ బాబు. ఓకే అదట మహేష్ బాబు. నెక్స్ట్ సూపర్ అయిపోయింది, అంత ఈజీ. మూవీ నేమ్ సూపర్ సింపుల్, అది చెప్పేసాల ఎట్లుండాలి కాక. మాకు అవకాశం ఇస్తే మేము చెప్తాం. కాక ముందే సగం మంచి పేద చెప్తారు సగం. ఓకే కదా, అందరం అగ్రీ. అంటే సినిమా పేరు చెప్పేదాకా ఆయన కరెక్ట్ చేసిండు, ఈయన కూడా చెప్పిండు. నేను కొద్దిగా ఇండియన్ అందులో ఆ హీరో క్యారెక్టర్ ఏంటి తెలుసు ఆ మూవీలో. ఆ మూవీలో అసలు ఏంటి ఆ మూవీలో ఆయన ఏంటి చేసేది ఆ పేరు ఏదైతే ఉన్నదో చెప్పాలా నేను? చెప్పు కాక సీఎం అని చెప్పి నేను చెప్పాలా? అది కూడా సీఎం అని చెప్పిండు. నేను చెప్తాను. ఇంత పెద్ద ఇంటి ఇచ్చినట్టు చెప్పకపోతే పనిష్మెంట్ కావాలి. భరత్ అని నేను. రైట్, వెరీ గుడ్, కరెక్ట్. ఎంత మంచి చెప్పినా గుర్రం హార్స్. గుర్రం హార్స్. గుర్రమే. సీఎం అంటేనే పేరు చెప్పలేవు, గుర్రం దించడానికి భయపడుతుందా? రెండో క్లాస్ పిల్లాడు కూడా సూపర్ సూపర్. ఏం సూపర్, మాకే తీసుకొచ్చి దీనిలా ఉందిరా. మేము క్వశ్చన్ అడుగుతాం, అందుకే మేము పెట్టింది. అందులో దాని ఫేస్ ఏడు ఉన్నది, ముఖం ఏడుంది. అది ఏం ముఖం కట్టుంటది అది. కళ్ళు ఎవి ఒకటి బయటకు వెళ్ళిపోయింది. కళ్ళ గుడ్డి అది. మంచిగా ఇస్తాయి చెవుల్లో గుర్రంతో సింగిల్ ఉంటుందా? ఇప్పుడు ఇట్లే దోల్కా చూపించినాం కదా, అదే గుర్రం హార్స్ అనకపోతే నీకు పనిష్మెంట్ ఉంటది. మళ్ళా నేను చెప్పింది అయితే హార్స్.
పేరు ఏందో చూడండి, అది యానిమల్ ఏందో చూడండి మీరే. హార్స్ ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది అప్పుడు. గోడ కుర్చీ చేయాలి, గోడ కుర్చీ అది రెండిట్లో ఫెయిల్ అయినావు. ఎప్పుడు చూడ ఈ పేరుతున్నో తప్పితే ఏ పేరుతున్నా ఫస్ట్ తలకే వేసేసి మన సేమ్ తలకాయనా? ఫస్ట్ నేను అదేదో మన తల్లని తల తీస్తే ఇంకా దూరం అంత వేసినట్టు మనం ఓరు నాయన నువ్వు అద్దయ్యా బాబు జీవిలో ఎత్తున్నట్టు అన్ని గీతలు కాలికి మూడుగా అప్పుడైనా మంచిగా ఉండే. రామా శంకరా, అది ఈ గోరాన్ని అది మనకంతా ఐడియా లేదన్న. గుర్రం ఫోటో దిగన్న. కుక్క పిల్లని తీసి మళ్ళీ తగలెట్టండి సార్ నిరంజన్. కుక్క పిల్ల చేద్దాం. సంక్రాంతి నాడు ఇప్పుడు కైట్ తయారు చేయాలి. పతంగి ఎట్లా తయారు చేస్తారు, నువ్వు అప్పుడు ఎట్లా తయారు చేసినావు మాకు స్టెప్ బై స్టెప్ చెప్పాలి. ఎట్లా చేస్తావు ఎట్లా చేస్తావు మొత్తం ఇక అన్ని మనకు మొత్తానికి ఎగిరేసే వరకు చెప్పు, పటాపటి చెప్పు. అది ఒక 2 కట్టె పిల్లలు కావాలి. ఒక మన పేపర్ ఒక స్టిక్కర్ లెక్క తీసుకొని పేపర్ ఇట్లా మలపాలి, కట్టె పిల్లలు పేపర్ మలపన్నా కట్టె పిల్ల మలపాలి. మలిపి ఇట్లా ఇక్కడ అంటు పెట్టాలి. పేపర్ కంటి పెట్టాలి. పేపర్ పతంగికి అంటు పెట్టాలి. అంటు పెట్టాలి. ఇట్లా పొడుగు అంటు పెట్టాలి. తర్వాత మధ్యలో 2 ఇట్లా అక్కడక్కడ 2 రంధ్రాలు కొట్టి అక్కడ దారం కట్టి కిందికి 2 రంధ్రాలు కొట్టి దారం కట్టి ఇక ఇట్లా అక్కడ ఇక్కడ కొలుసుకొని మీదికి పతంగి వేసుకుంటూ పోవాలి. పతంగి అంటారు. కట్టెదాన్ని కన్నెలు అంటారు. కన్నెలు మరి దానికి తోక అద్దా ఇక తోక పెట్టాలి. మరి చెప్తలే మన గుర్రంకి ఏమంటేనే మా గుర్రం తోకనైతే పెట్టినావు జంతువు పనిష్మెంట్ అట్లా ఉంటుంది మరి కింద కొత్త పెట్టాలి. ఇంతప్పుడు ఓలకు మన పతంగికి పెట్టాలి. చూపెట్టు ప్రభాస్ రానా నువ్వు చెప్పకు మళ్ళీ పనిష్మెంట్ అవుతుంది. మనం చెప్పద్దు, మనకు తెలిసిన చెప్పద్దు. అల్లరి నరేష్ హీరో అట్లా నడుస్తాడు. అందరు నడుస్తారు కానీ నువ్వు ఇచ్చిన తొక్కుడు అన్నావు. హైట్ ఉంటుంది. హీరోనేనా ప్రభాస్ కొత్తోడా? పనిష్మెంట్ అవుతుంది, నువ్వు చెప్పద్దు. కొత్తోడా పాతోడా? కృష్ణరాజు అంత పద్ధతిగా పాపం మీరు మొన్న అంటే అసలు నువ్వు కరెక్టే కదా మేము చెప్తా. నాగబాబా చెప్పకు మాట్లాడు. మాట్లాడకు. నాగబాబా కొడుకేమో మాది ఎట్లున్నది కథ అంటే మనకు అడిగినప్పుడు రావు. రైట్ ఓకే చెప్పు. పని కూడా అసలు కూడా నెక్స్ట్ సినిమా ఎన్ని వర్డ్స్? ఎన్ని వర్డ్స్? 2 వర్డ్స్. ఫిదా రైటా? ఇట్లా కొడుకు రావు. నాగబాబు చెప్పుడు బాగానే చెప్తాడు. సచిన్
ఈజీనే ఈయన చెప్తే మీకు చెప్పడం మనకి అంతే ఓకే ఓకే ఇంగ్లీష్ సినిమా ఇది వెంకీ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నారు ఇంకా సింగిల్ టెక్ లేపేస్తాడు. చిరంజీవి రైటా ఒకటి నువ్వు చేసింది కరెక్ట్ మరి కాదు. కొత్త హీరోనా పాత హీరో కాదు ఒకటి రామ్ చరణ్ కరెక్టా కరెక్టే కదా కరెక్ట్గా నువ్వు చెప్తావా ఆయనే చెప్పేది మళ్ళా. వెంకీ, నువ్వు కూడా అసలు ఆయన చేసిన చెప్పు. రామ్ చరణ్ అనే చెప్తున్నాడు. లైలా స్టెప్ వేసిండు లైలా ఎన్ని వర్డ్స్ వర్డ్స్ అనేది ఆ, ఇట్లా. 2 words. కరెక్ట్ చెప్పు 2 words. 2 వర్డ్స్ చెప్పు సినిమాలు ఎట్లా చేస్తాడు వస్తుంది సినిమాలు ఏం చేస్తాడు ఎట్లుంటది కొత్త మూవీ మళ్ళీ ఫైటింగ్ లా లేకపోతే ఏదో ఒకటి చెయ్యం చెప్పొద్దు అట్లా అమ్మ చెప్పాలి మరి నువ్వు నోరుతోనే రచ్చా ఆ సినిమాలో డైలాగ్ కొత్తదా చెయ్యి ఏమన్నా చెయ్యి స్టెప్ తిరుగురా. యాక్టింగ్ ఏదో ఒకటి దాని సినిమాలోకి యాక్ట్ చేయి. యాక్టివ్ ఏమన్నా ఆ సినిమాలో ఏం చేస్తాడు యాక్టింగ్ ఏమన్నా సినిమా రీసెంట్ అంటుండే కొత్త రిలీజ్ అయింది కదా నువ్వు ఎమ్మిది అమ్మకి ఏం చెప్తానే అదే వెంకీ పనిష్మెంట్ గేమ్ చేద్దాం ఏం చేంజ్ మంచిగా చెప్పిన దాంట్లో ఫస్ట్ కరెక్ట్ గెస్ చేసిండు నేమ్ కానీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ- ఏం చెప్పలేదు నేను చెప్పిన ఏమని సో రిజల్ట్ రిలీజ్ అయింది వర్డ్స్ అనుకోలేదు Right. పనిష్మెంట్ పడ్డది కానీ పద్ధతి ఇప్పుడు దేనికి దించమంటావు? ఏం తీర్చమంటారు దించుకుంటూ లేకపోతే ఇంకేదన్నా నీకు నచ్చింది చెప్పు చెప్పు ఏదన్నా ఒకటి. లేట్ నెమలి నెమ్మది. ఈజీ సంతానం ఫాస్ట్ ఉంది ఇంకా చెప్తూ నెక్స్ట్ సీజన్ పెడతాను అంతే అంతే ఎంత ఫాస్ట్ ఉంటాడో ఇప్పుడు దొరుకుతుంది గెసింగ్ అయితే ఉంటాం యాక్టింగ్ మీద చూడాలి మొత్తం నువ్వు ఆడ మస్తు పోతుంది అది ఈ చిల్లు నేను కాదు. ఆగు, ఎటు పోతుందంట? ఆగు. ఆగు, నాకేం లేదు. కాలు గుర్తొస్తలేదు. కాలు కుడతలే దానికి తోక కుడతలే కాలు కుడతలే అది చిన్న. అది ఒప్పుకుంటేనే No, no, కాదు, కాదు, కాదు. అది ఏంటిది అది ఆగు, మూతి ఎటు పోయింది? మూతి, మూతి. కాలుండే ఎట్లా ముంగట ముంగట కాలుండే ఎట్లా ఏ రెండే కాలు ఉంటాయి. రెండే కాలుండే మూతి, మూతి. కొంచెం వచ్చే పెట్టు. వచ్చేయండి మూతి. బయట Perfect అన్న. కాకన్నాలే. పర్ఫెక్ట్ అంటే ఇంకా మీది కుంటే కాదు, ఇప్పుడు నేను కాకగా అడుగుతా. కాక, నువ్వు ఒప్పుకుంటా మీదికి ఉంటాయా అటు తిప్పకు ముళ్ళ పది అది కూడా వచ్చినాయి ఇప్పుడు. మీదికి ఉంటాయి పింఛన్ పెట్టుకుంటే మీదికి ఉంటాయి చక్కగా ఉంటాయా అది దించింది కదా మళ్ళీ చూడు. ఆ, ఇది ఓకే ఓకే. ఇప్పుడు ఒప్పుకుంటున్నావా ఇంక చెప్పండి నమ్మచ్చు అది పిక్కా కంటే. రాస్తుంది కథగానే నాకేది కాక నువ్వు మధ్యలో వేస్తుందిరా. ఏం లేదు అని తప్పులు ఆ, రైట్, రైట్. ఓకే. కాక.
ఒప్పుకుందాం ఓకే పీకాక్ రైట్ ఓకే ఇచ్చింది కోకకి వెనుక ఉంటాయి. కాక చూసినావా అవన్నీ అది గుర్తుంది. అదేదో నువ్వు చెప్పి నువ్వు ఎలా అంటే దీనికే మెరుగుంది ఎట్లయితే చూస్తాం మళ్ళీ రాకలేదా? నెమలి అది అట్లా చేయాలి, ఇట్లా చేయాలి అన్నావు కదా చూడు. అది మంచిగా వచ్చింది నెమలి అట్లే నెమలికి 4 కళ్ళు 4 కళ్ళు పైన తీసేసి ఇట్లా రావాలి. పైన తీసేసుకో కదా. అది నేను చెప్పింది నేను పన్న చూపిస్తాను. వంటది. తర్వాత నువ్వు చూసే వరకే స్టార్ట్ అవుతుంది. ఏంది అది ఇట్లా నెమలి సరే అది నెమ్మది తీసుకుని కుక్క దిగుతుంది. వద్దన్నా, చాలా అన్నా. చాలు చాలు నా వచ్చేసి గిరి 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 ఇయ్యకపోతే ఓకే రైట్ రైట్ తక్కువ నువ్వు ఎక్కడ చూస్తే మాకు కనబడుతుంది. కరెక్టేనా అర్జున్ కరెక్టేనా చప్పట్లో ఆవురా ఉంటుంది కదా గుర్తాడు నీరు పుష్ప గుర్తాడు ఇక్కడ నుంచో వస్తాడా పేరా మూవీ పేరు మూవీ పేరు పాత సినిమా కొత్త సినిమా ఇట్లా ఇట్లా చెప్తాను. సన్ ఆఫ్ సత్యమూర్తి నీకేం డౌట్స్ ఉంటే అడుగు ఏంది ఆయనకు అడుగు. ఓకే సినిమా పేరు బద్రి కాదు బద్రి కాదు. బండి బండి చాలు చాలు చేస్తాడు ఎన్ఫీల్డ్ ఫుల్ రేస్ ఇస్తాడట. బండి పిల్లని ఎత్తుకుంటాడట అలా. పిల్లు ఉంటుందా పిల్లని ఎత్తుకుంటాడా? పిల్లల్ని పిల్లని అటు తారు మారి చేస్తాడట. పుష్ప అల్లు అర్జున్ లోపల బయటకి బయట లోపలికి వచ్చినప్పుడు వాంతింగ్ చేసుకుంటాడా. చెప్పద్దు. ఇద్దరు కమ్మాలి ఇద్దరు ఉదర్ ఇద్దరు కమ్మాలి ఇద్దరు ఉదర్ పుష్ప పుష్పాని ఇట్లానే అన్నాడు. అది కాదు హీరో పేరు అల్లు అర్జున్, సినిమా పేరు అంటే చెప్పు. పుష్ప కొడుక అయానా ఆయన ఎవరో పిల్ల అంటుండు. పిల్లను పిల్ల 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 పిల్లగాడు హీరో పిల్ల పిల్లగా ఉన్నప్పుడు. ఓకే ఓకే గంగోత్రి కరెక్ట్. ఇద్దరు భలే ఉన్నారు ఇప్పుడు. చెప్పు అలవైకుంఠపురంలో మొదలైంది అని చెప్తున్నా. అల్లా ప్లాన్ అన్నా కదా. చిన్నప్పుడు అల్లార్జును చిన్నప్పుడు అక్కడ ఆ ఇళ్ళకి సూపర్ కరెక్ట్. క్యాచ్ చేయలేము మేము, లాస్ట్ నీరైతే క్యాచ్ చేసిండు. బాగా టైం తీసుకున్నాడు. నీరజ్ పనిష్మెంట్ జపనీస్ ఇటాలియన్ సింపుల్ చెప్తా. ఒక క్యాట్ 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 సింపుల్. సింపుల్ క్యాట్ వస్తుంది ఇప్పుడు. సింపుల్ అడుగు సింపుల్ అని తీసుకున్నాడు నాకు అంక తిరుగుతుంది. పెద్ద పిల్ల తలకాయ మీకు ఎక్కువ ఇట్లా అమ్మాయి ఏముంది ఇక్కడ ఇగో
నీరజ్ వాళ్ళ ఇంటి వాళ్ళు చూడరు ఇది చెవులు చెవులించావా ఎవరు చిన్న ఉంటాయి కదా ఏర్పడే తలకాయ నీకు కూడా పిల్లిది పిల్లి మీసాలు మీసాలు చూసి ఏర్పడేయాలి మీరు అది ఏడుస్తుంది చూడు బాగున్నారు నువ్వు ఇది మంచిది తీసుకొని పెద్ద తలకి పిల్లే పక్క అది పిల్లి కాదు పిల్లే పిల్లే అది మూతి పెట్టి ఆ పిల్ల అయితే ముందు అయినట్టుంది రైట్ అట్టు నవ్వుతుంది సరే ఈయనకు పనిష్మెంట్ ఇంకోటి నెక్స్ట్ నీకు చిన్న ఉన్నప్పటిది ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఫన్నీ ఇన్సిడెంట్ వేరే ఏమద్దు ఫన్నీ ఇన్సిడెంట్ నీకు గుర్తున్నది ఏదన్నా ఒకటి మాత్రం షేర్ చేయండి. అయితే ఏమైందంటే చిన్న ఉన్నప్పుడు నేను ఒక సెకండ్ థర్డ్ క్లాస్ చదివినా ఇక్కడ మా ఇంటి దగ్గరనే ఇక్కడ అశోక్ నగర్ షాప్ ఉంటుంది గలీలో కిరాణా షాప్ ఉంటుంది. ఓకే కిరాణా షాప్ జరిగిపోయినా ఉండగానే అన్ని ఇక్కడ అన్ని బాక్స్ పెడుతుంది చాక్లెట్ పిక్లెట్ అన్ని అలా పెడుతుండే ఒక టైంలో కరెంట్ పోయింది. ముసలాయన ఉంటాడు ముసలాయన అన్ననే ఎంగే ఉంటాడు అంకుల్ కరెంట్ పోగానే మొత్తం చీకటి అయిపోతుంది కదా డబ్బాలకి చాక్లెట్ పిక్లెట్ అన్ని వేసుకొని జబ్బులు వేసుకొని డబ్బా పెట్టేసి కరెంట్ వస్తుంది కరెంట్ వెళ్ళిపోతుంది. అంటే వెళ్ళిపోడు అంతే ఇక పట్టుకున్నా దొరకం కదా చీకటి కట్టే మనం దొరికింది అయితే నువ్వు దొరికింది అయితే మాకు బాగుంటుండే కాక చేతుల మీద గట్టిగా వస్తుంది కిలో ఎక్కువ చూపెట్ట హీరో నువ్వు ఫేస్ తోటి చెప్పద్దు వీరప్ప ఆయన చెప్పేది చెప్తాను. ఆ మూవీలో ఆయన ఊపిరేట్కి వెళ్ళి ఉంటాయి. ఆ మూవీలో ఆయన ఏం ప్రొఫెషన్ చేస్తాడో అది చెప్పు. డీజే టిల్లు టైం అయిపోయింది. టైం అయిపోయిందా? ఏ కాక ఒప్పుకున్నది కరెక్టే. పనిష్మెంట్ ఇవ్వాలి. అడిగా సింహం సింహం బాలేబాబు సింహం తల పెద్ద ఉంటుంది కదా సింబా మొత్తం గీసినాక ఏందమ్మా దయ్యం దించినట్టు ఇప్పటిదాకా వేసింది ఎట్లా వచ్చింది? కళాకారుడు బాగా ఇప్పుడు వేరే దించేస్తున్నా బాడీ మొత్తం ఇప్పుడు బాడీ తీస్తుంది అంటే అది ఇచ్చి అటు ఫోకస్ పెట్టు ఒకసారి. వామ్మో ఇది అద్దే బాబు. చేద్దాం అనుకున్నా తలకాయ వేద్దాం అనుకున్నా ఫస్ట్ అదే బెటర్ ఉంది. ఇప్పుడు దించిన కాడికి ఏమనుకుంటారు? తాంబేలా ఫస్ట్ మన కలర్ ప్రింట్స్ లో నీకు నచ్చిన షార్ట్ ఫిలిం ఏంది? నీకు అబ్బాయి మంచిగా చేసిన అనిపించిందా? ఏదో పేరు
శ్రీ సాయి ఆత్రేయ వీర వెంకట వరప్రసాద్ సత్యనారాయణ ఆ డైలాగ్ అది మంచిగా అనిపిస్తుంది. అంటే అది ఆ డైలాగ్ నేర్చుకోనికి మస్తు కష్టమైంది. అంటే ట్రై చేసిన అంటే ఎట్లా వచ్చిందంటే చెప్తుండే డైలాగ్ కానీ అది చెప్పేటప్పుడు ఆలోచిస్తున్నట్టు వస్తుండే. అట్లా ఆలోచించినట్టు రావద్దంటే దగ్గర ఒక 15-20 minutes ప్రాక్టీస్ చేసి చేస్తే అట్లా అది వచ్చింది. కాంప్రమైజ్ నా లెంత్ డైలాగ్ కూడా అదే కదా. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ దాంట్లో వేరే విషయాలు కూడా లెంత్ చెప్తేనే జర మనకి ఇప్పుడు బాబు కూడా అరుణాచలం చేసినప్పుడు కూడా మాకు కావాల్సిన టైం తీసుకుని అయినా సరే అక్కడ దాకా ఎక్కుదామని టైం తీసుకున్నాం. ఆయన ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. చేసి లాస్ట్ అంతా మొత్తం డైలాగ్ ఒకటేసారి చెప్పి మధ్యలో కడియేద్దాం కావలిస్తే కానీ లాస్ట్ దాకా మాత్రం మొత్తం ఒకటే లెంత్ డైలాగ్ ఒకటేసారి ఫ్లో పోతుంది. మళ్ళీ మనది ఎప్పుడైనా షూటింగ్ లా పక్కోడు మాత్రం వచ్చి మంచిగా ఎత్తాడు అక్కడ కూర్చున్నప్పుడు కూడా అంటే మనం పక్కోళ్ళని మంచిగా చెప్పగలుగుతాము. మనం ఏం తెచ్చారు మనం చెప్పగలుగుతాం. రెండు చెప్తారు గట్టనే మళ్ళీ అన్నదే చెప్పన్నా మళ్ళీ చెప్పలేడు. ఫస్ట్ మా కాకనే ఆయన డైలాగులు చెప్పాడు, పక్కల డైలాగ్ చెప్తాడు. చెప్తున్నా పని జనరల్ కాకేం చూస్తుంటానంటే నేను అబ్జర్వ్ చేసింది వీళ్ళు డైలాగ్ ఎట్లా చెప్తారో చూస్తానే అని నీరజ్ చెప్పేటప్పుడు నీరజ్కి చూస్తాను అది చూసినావా నువ్వు ఎట్లా చెప్తున్నావు చూసినావా నువ్వు ఎట్లా చెప్తున్నావు చూసినావా అని కాక నేను ఇప్పుడు ఒక్కటే మొదలు పెట్టిన అప్పుడే మర్చుకుంటున్నాడు. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తాడు. ఇక ఎవరో తప్పులు వాళ్ళే ఫస్ట్ టార్గెట్స్ ఆయనకు అంటాం కదా మనం ఎప్పుడు దొరుకుతారో చూస్తున్నాను సందేహం చూస్తాను. అందుకే చెప్తున్నా కదా అది ఏమంటుంది నక్క కాక సాటిస్ఫై కావాలి. మళ్ళీ ఒక నక్క ముక్కు పెట్టండి నక్క ఫేస్ వచ్చి ఫస్ట్ కాక చెప్పు. ఇగో మళ్ళీ ఉత్తగాడు కాదు పోయేయాలి. అంటే క్వశ్చన్ ఉంటే నక్క అంటాడు నక్క కుక్క అంటారు నక్క అంటే పడుకుంటాను. నువ్వు ఎట్లుండదు నువ్వు దింపుతావా చెవులు కూడా పెట్టి ఇంకేం చూడాలి కొంతవరకు. ఓకే ఓకే బాక్స్ సాటిస్ఫైడ్ చూసిన సాటిస్ఫైడ్ క్లాస్ రావద్దా సాటిస్ఫాక్షన్ అయినాక కూడా కొడుతులు. మళ్ళీ అది ఆడియన్స్ కూడా మీరు చూస్తున్న వాళ్ళు కూడా మాకు ఏమన్నా కామెంట్స్లో మాకు చెప్పుకోరు ఇంకేమన్నా మీరు ఈ రకంగా చేయరు ఇటువంటి స్టోరీలు తీసుకోరి లేకపోతే ఇట్లా వెబ్ సిరీస్లే కానీ ఇటువంటి స్టోరీలు చేయండి సంథింగ్ అట్లా మీరు కొద్దిగా టైం తీసుకొని చెప్పండి. ఎందుకంటే మాకు కూడా అర్థం కాదు అట్లా ఆలోచనలు అట్లా పెరుగుతాయి అన్నట్టు. చాలా మంది కూడా అట్లా కామెంట్ చేస్తుంటారు అన్నట్టు ఇటువంటి టైప్ ఆఫ్ స్టోరీలు తీసుకొని లేకపోతే గిడ డిఫెక్ట్స్ ఉన్నాయి అంటే మాకు ఓన్లీ నెగిటివ్ అని రాయకుండా పాజిటివ్ కూడా చెప్పండి కొద్దిగా అట్లా మాకు అది కొద్ది బలంగా ఉంటుంది అన్నట్టు. కొద్ది పాజిటివ్ మీ దాంట్లో పాజిటివ్స్ ఉన్నాయి రైట్ కొన్ని నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయి అనేటివి కొన్ని అట్లా చెప్తే మాకు ఇన్డెప్త్ గా అవసరం లేదు కొంత ఎట్లా చెప్పినా మాకు అర్థమవుతుంది కదా అట్లా ఏమేమి తప్పులు ఉన్నాయి ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. ఇంకో వెబ్ సిరీస్ తీయాలనుకుంటే దేని గురించి ఒక స్టోరీ గురించి చెప్తే అంటే ఏదన్నా చెప్తే తప్పులుంటే ఏమన్నా తప్పులుంటే సరి చూసుకొని చేస్తాను. అక్కడ జర్నీ చేసినప్పుడు ఎట్లా అనిపించింది ఏంది అంటే
ఏం చెప్పాలంటే ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు కొత్తలో ఎట్లుండే, పోయినప్పుడు ఎట్లా అనిపించింది, అసలు ఏదైనా కాకేదని కాకుండా షూటింగ్ తీసేటప్పుడు అంటే ఎప్పుడు కొందరు మామూలుగా ఏంటంటే షూటింగ్ అనేప్పుడు రీల్స్ పెట్టుకొని తీసుకు అట్లా అనుకుంటారు. అట్లా దానికి మేము చేసిన దానికి అంటే ఈ ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించిందా, అందరం పెట్టినట్టు అనిపించిందా, లేకపోతే ఎట్లా అనిపించింది అనేది చెప్పు. మస్తు ఎఫర్ట్స్ పెట్టారు, మస్తు ట్రై చేస్తారు. నేను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు నేనేమనుకున్నా అంటే నేను కూడా ఫస్ట్ కరెక్ట్ చూడలేదు, చూసి వచ్చినప్పుడు అరే ఎట్లా ఉంటుందో కావచ్చు మంచిగానే అని అనుకున్నా. కానీ దాని తర్వాత అర్థమైంది ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు. ఒక్కొక్క సీన్ గురించి రాకపోతే 10 సార్లు తీసుకోరు. ఒక 5 minutes స్టార్ట్ ఒక డే వెళ్ళిపోతుంది 5 minutes కానీ అట్లా చెప్పేసి. కానీ యాక్టింగ్ లో కూడా బాగా కానీ మీరు అది మన కాక గురించి చెప్పవలసిన లేదు, కామెడీ గురించి సర్పంచ్ అన్న సూపర్ అసలు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టుకుంటే చాలా మంచిగా ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్న ఏమన్నా అనిపిస్తే లాస్ట్ ఇక అనిపించడం ఏం లేదు, ఇక వెయిట్ చేస్తున్నాం రిలీజ్ కోసం. ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు చూడాలి, ఎప్పుడు రిలీజ్ కావాలి. ఎలా వస్తుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు సంక్రాంతి బాగా నిజమైన పండుగలకి ఏమన్నా సంక్రాంతి అని మేము కోరుకుంటున్నాం. ప్రజలు ఎప్పుడు వస్తుంది బాగా వెయిటింగ్ ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు ఎప్పుడు చేస్తారు మీరు, ఫస్ట్ చేసిరు సెకండ్. యాక్చువల్లీ మనకి సంక్రాంతి పక్క రిలీజ్ అయ్యేది, కొద్దిగా అంతకుముందు అన్న సిస్టమ్ ప్రాబ్లం నెల రోజుల వరకు కాలేదు. వీళ్ళతోటి కూడా చెప్పినుంటే అట్లా దానివల్ల కొద్దిగా సిస్టమ్ ప్రాబ్లం ఉండుట్లా మేము కూడా తీయడము అన్ని లో బడ్జెట్ మాకున్నంతలో. ఇంకా వేరే వాళ్ళు కూడా అందరు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తారు నిజంగా చెప్పాలంటే. బ్యాక్ ఎండ్ వాళ్ళు కనబడకుండా ఇక్కడ కానీ మాకు బ్యాక్ ఎండ్ లో మాకు సపోర్ట్ చేస్తుంటారు అన్నట్టు. ఇట్లది ఈ రకంగా ఇదని సపోర్ట్ చేస్తారు. మా ఉన్న లో బడ్జెట్లో కొంతవరకు మేము అట్లా ట్రై చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ కూడా మరి ఇంకా వేరే ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాము, కొద్దిగా పెద్దగానే తక్కువ దాంట్లో ఉన్నా కానీ ఎక్కువ అవుట్పుట్ వచ్చేటట్టు చూద్దాం అనుకుంటున్నాము. అందరి వాడు ఇంకా ముంగడిపోతాం, మీరు ఎంత సహకరిస్తే మేము అంత ముంగడిపోతాం. మామూలుగా షూటింగ్ అంటేనే అంతే అందరు కోఆపరేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎవ్రీథింగ్ కూడా మాకు నిజంగా చెప్పాలంటే టైమింగ్ వాతావరణం కూడా సహకరించాలి. ఎన్ని ప్రాబ్లం ఏంటంటే వర్షం పడ్డది రకరకాల ఇబ్బందులు ఉంటున్నాయి. ఫస్ట్ మాకు మొత్తం మేఘాలు ఒకసారి అసలు కెమెరా సెట్టింగ్ ఏం పెట్టాలని అర్థం కాదు. ఇంకా మనం మేకింగ్ వీడియో ఇంకా రిలీజ్ చేయలే, ఇది కానీ అయిన తర్వాత చేద్దామని. దాంట్లో కూడా మనం ఏంది వాయిస్ తీసుకోవాలనుకుంటే నువ్వు గాలి వస్తుంటే దానికి ఎదురుగా పరదా బట్టి నచ్చినట్టు అట్లా చేసాం. అయినా కూడా మస్తు డిస్టర్బెన్స్ కొద్దిగా అయిన ఉండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ షూటింగ్ అంటే ఎవరైనా సరే మనం ఎక్కువ చేసినామాట కాదు కానీ మామూలుగా టైం అనేది ఖచ్చితంగా పాటించాలి. లెక్క ఇంకా మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే నేను అనుకుంటున్నా ఈ టైంకి అయిదాము అదే అనుకుంటున్నా. కానీ ఇక్కడ కూడా అందరు ఏంటంటే మనిషి కోట అందరికి ఒక్కోళ్ళకి ఒక పని ఉంది. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే అంటే ఇంటికాడ కూడా నేను అంటున్నాయి రండి 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 అని అంటున్నాను. కానీ వాళ్ళకు కూడా ఏంటంటే అందరికి ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఒక పని ఉన్నది. లెక్క వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఏదో పని చేస్తూ ఉంటాం అన్నట్టు. ఆ పని చేసుకుంటాక కూడా ఆ టైం షెడ్యూల్ తీసుకొని అందరం అనుకున్న టైం కొద్దిగా అటో ఇటో కానీ అందరు టైంకి వస్తున్నాము. ఆ రకంగా అందరం కోఆపరేషన్ అందరూ ఉండాలి. కొద్దిగా అటు ఇటు అయినా కానీ మొత్తానికి మేము స్టార్ట్ చేస్తున్నాం, అందరు కోఆపరేషన్ తోటి చేస్తున్నాం. అది అంటే దీంట్లో అన్ని రకాలుగా అన్నీ ఉంటాయి. ఉన్నా కూడా మేము మొత్తానికైతే అవుట్పుట్ కరెక్ట్ రావాలంతే అందరు ఉద్దేశం. ఆ విధంగా అందరూ మంచిగా చేస్తారు. వచ్చేదాకా డైరెక్టర్ గారు వదిలేరు, రావాలి నేను మీ ఇంకొక టేక్ తీయాల్సిందే, ఇంకా మంచిగా వస్తుంది నీవు. నేను చెప్పు అదే అంటున్నా, మీకు ఎక్స్పీరియన్స్ అది బ్యాడ్గా ఉన్నా సరే రిసీవ్ చేసుకుంటా చెప్పు అట్లా అన్నారు.
ఒక టేక్ తీసినా సరే అది మంచిగా వచ్చినా కూడా ఇంకొక టేక్ తీసి ఇంకా మంచిగా వస్తుందేమో అని ఆశతోని నేను కొట్టేసిండు ఒకసారి సింగిల్ టేక్ ఉండే డైలాగ్ కొట్టేసిండు మంచిగా నచ్చింది. నేను చూసుకున్నా అరే మంచిగా చేసింది కథం సూపర్ కొట్టిండు అనుకున్నా. మళ్ళా ఇగో ఇట్లా పెట్టుకుంటా ఆ టేక్ రాదప్పుడు పెట్టుకుంటా నేను కూడా మీ ఫేస్ లో అబ్జర్వ్ చేసిన అప్పుడప్పుడు వెంటనే నీరజ్ సైడ్ చూస్తాడు అన్నారు గారు మంచిగా వచ్చిందని అంటాడు, మళ్ళీ ఇంకోటి అది ఉన్నది తీసుకోవచ్చు కదా అన్నట్టు అంతే. ఏంటంటే ఇంకా మంచిగా మనం ఏంటంటే బెటర్ అవుట్పుట్ అనేది మనది ఏంటంటే సెకండ్ పార్ట్ ఫుల్ ఎఫర్ట్స్ ఫస్ట్ పార్ట్ చూసే వచ్చినాము. ఆఫర్ ఇచ్చిండు. థ్యాంక్ యూ సీనన్నకు. థ్యాంక్ యూ. మనం అందరం కాంబినేషన్ మాకైతే మొత్తం నాకైతే ఫస్ట్ పెద్ద చెప్పక ఇచ్చిండా అవకాశం దొరకడం థ్యాంక్ యూ సీనా నాకు ఆపర్చునిటీ చెప్పాలి అవకాశం ఇవ్వడం. రిలీజ్ అయ్యాక చూడండి, ఎంజాయ్ చేయండి, మేము కూడా ఎంజాయ్ చేస్తాం. మాకేందంటే బెస్ట్ అవుట్పుట్ లాస్ట్ వచ్చే వరకు తీసుకున్నాం. ఇప్పుడు అంటే మనం తీసిన వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మెయిన్గా. మళ్ళీ ఇప్పుడు పొద్దున మనం ఎట్లుంటుందంటే చేసినప్పుడు చేస్తాము, మళ్ళీ కొద్దిగా మనం మళ్ళీ తర్వాత చూసుకున్న తర్వాత అబ్బా ఇంకొద్దిగా వేసుకుంటే నయముండు, అబ్బా కొద్దిగా అయితే ఇట్లా వేస్తే నయముండు అన్నట్టు అనిపిస్తుంది. సో అవి అనుకోవద్దు అని అది కూడా ఆలోచించి మళ్ళీ ఇంకోటి కానీ అనుకుంటే తీసుకుంటా. తర్వాత మనం చూసినా కానీ మళ్ళీ తర్వాత సాటిస్ఫై కావాలి, మనం సాటిస్ఫై కావాలి. తర్వాత ఇక చూసే వాళ్ళు ఆటోమేటిక్గా అయిపోయింది. సంక్రాంతి శుభాకాంక్షలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.